మీకు తెలుసా? హనుమంతుడు ఒకసారి సూర్యుణ్ణి మెరిసే పండని భ్రమపడి తిందామనుకున్నాడట. అసలేం జరిగిందో ఈ కథలో తెలుసుకుందాం. ఒకరోజు హనుమంతుడు నాకు బాగా ఆకలి వేస్తుంది అని వాళ్ళమ్మకు చెప్పగా, నేను వంట చేస్తాను, నువ్వెళ్ళి ఆడుకో అని చెప్పింది. అలా ఆటలు ఆడుతూ ఆకాశంలో ఉన్న సూర్యుడిని చూసి, భలే ఉందే ఈ మెరిసే మామిడి పండు అనుకున్నాడు. ఈ మామిడి పండు ఎలాగో దాన్ని అది తినలేదుగా, ఇదిగో నేనొస్తున్నా అని తనకు ఉన్న అద్భుతమైన శక్తులతో పైకి పైకి వెళ్ళాడు. వీ దాదాపు చేరుకున్నా అని అనుకున్నాడు. అప్పుడు సూర్యుడు చూసి, ఇంద్రదేవ, చూడండి, ఆ బాలుడు నా వైపు ఎగురుతూ వస్తున్నాడు అని అనగా, ఇంతలో మన బుల్లి హనుమాన్ నవ్వుతూ సూర్యుడికి చాలా దగ్గరకు వెళ్ళి, ఇంకా ఈ మామిడి పండు తినే సమయమైంది అనుకున్నాడు. అప్పుడు కోపంతో ఇంద్రుడు భూమ్ అని తన వజ్రాయుధాన్ని విసిరాడు. అది వెళ్ళి హనుమకు తగిలింది. దాంతో అయ్యో అని అరుస్తూ కింద పడబోయాడు. ఇది చూసిన హనుమంతుడి నాన్న హనుమంతుడిని పట్టుకుని, హనుమా, మేలుకో, మేలుకో హనుమా అని అనగా, తన అంశ అయిన హనుమ గాయపడడం చూసి వాయుదేవుడు కోపంతో గాలిని ఆపేశాడు. అప్పుడు ఎవ్వరూ సరిగ్గా ఊపిరి పీల్చుకోలేకపోయారు. ఇది చూసిన బ్రహ్మదేవుడు అసలేం జరిగింది అని వాయుదేవుణ్ణి ఇంద్రుణ్ణి ప్రశ్నించగా, అప్పుడు ఇంద్రుడు, నన్ను క్షమించండి, తాను అలా ఆసక్తి కల చిన్నారి అని నాకు తెలీదు అని అనటంతో బ్రహ్మదేవుడు, మేల్కో చిన్నారి, నీవు అమరుడివి అని అనగా, చిన్నగా హనుమంతుడు కళ్ళు తెరిచి, అమ్మా, నా మామిడికాయ ఎక్కడా అని అడిగాడు. దాంతో అందరూ నవ్వుకున్నారు. అయ్యో, నా మెరిసే మామిడి పండు మాయమైందే, ఎక్కడికి వెళ్ళిందో మీరు చూసారా? చూస్తే కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.